నమస్తే. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత ఇక బీఆర్ఎస్ పార్టీని వీడేటువంటి పరిణామాలే కనబడతా ఉన్నాయి. ఇటీవల జస్ట్ ఈ 10 రోజులల్లా కల్వకుంట్ల కవిత చేస్తున్నటువంటి కొన్ని చర్యల ద్వారా కావచ్చు, కొన్ని మీటింగ్లో ఆమె చేస్తున్నటువంటి ప్రసంగాలు కావచ్చు, ఆమెకున్నటువంటి జాగృతి సభలో కేసీఆర్ ఫోటో లేకుండా మీటింగులు పెట్టడం కావచ్చు, వీటన్నిటిని కనుక చూస్తే కన్ఫామ్గా తన తండ్రి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని వదిలేసి ఆమె ఏ పార్టీతోటైనా వెళ్ళేటువంటి అవకాశమే కనబడతా ఉంది. ఒక పక్కన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కొడుకైనటువంటి కేటీఆర్కి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడు. మరో పక్కన తన బావ అయినటువంటి హరీష్ రావుకి సైతం పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాడు. కానీ కవితని కేసీఆర్ దేకడం లేదనేది ప్రధానమైనటువంటి చర్చ. అందుకోసం అని చెప్పేసి గతంలో మనం చూసుకోవచ్చు, పూలే విగ్రహ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంలో జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలను తీసుకుని వెళ్ళడం జరిగింది. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆమె చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలని ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయలేదు. మరి ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతోటి వెళ్ళి ఇంకా ఎక్కువ స్థాయిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ఆ పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే బీఆర్ఎస్ పార్టీ నేతలను ఇన్వాల్వ్ చేయట్లేదు. ఇదంతా ఎప్పటి నుంచి అవుతుందంటే కల్వకుంట్ల కవిత జైలుకు పోయి వచ్చిన తర్వాత, జైలుకు వెళ్ళేటువంటి ఆ సందర్భంలో తన తండ్రి అయినటువంటి కేసీఆర్ కనీసం ఆమెను పరామర్శించడానికి రాలేదు. ఆమెకు జైలుకు వెళ్తే కనీసం ములాఖాతు కూడా వెళ్ళలేదు కేసీఆర్. అప్పుడే వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు తలెత్తినట్టుగా తెలుస్తూ ఉంది. జైలుకు వెళ్ళొచ్చినటువంటి తర్వాత సైతం కవితకు అధిక ప్రాధాన్యత ఎక్కడ ఇవ్వలేదు. పార్టీ తెలంగాణలో ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం కవిత చేసినటువంటి ఒక లిక్కర్ దందే కారణమని ఇప్పటికీ కేసీఆర్ నమ్ముతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకనే ఆమెను పార్టీలో ఇంకా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆమెను పక్కకు పెడతా ఉంటే, ఆమెమో తనని పక్కన పెట్టడం ఇష్టం లేక కుటుంబ సభ్యుడైనటువంటి తన అన్న అయినటువంటి కేటీఆర్కి కానీ హరీష్ రావు కానీ ఆ మొత్తానికి ఆ బాధ్యతలే కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తా అంటే ఓర్చుకోలేనటువంటి కవిత తన దారిని చూసుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నది. నిన్న మేడకు సంబంధించినటువంటి ఒక సభ నిర్వహిస్తే, ఒక మీటింగ్ నిర్వహిస్తే ఆ మీటింగ్లో తన తండ్రి ఫోటో, కేసీఆర్ ఫోటో లేదు. దాంట్లో కేసీఆర్ ఫోటో లేదు. అయితే అంతకంటే ముందు చర్చించుకోవాల్సినటువంటి అంశం, మనకు వెనక ఫోటో కనబడతా ఉంది. ఏదైతే వరంగల్ జిల్లాలో నిర్వహించినటువంటి రజతోత్సవ సభ ఏదైతే ఉందో, ఆ రజతోత్సవ సభలో అక్కడ కనీసం కల్వకుంట్ల కవితకు బాధ్యతలు అప్పగించట్లేదు, ఇన్వాల్వ్ చేయట్లేదు అని చెప్పేసి ఏదైతే విమర్శలు వస్తున్నటువంటి సందర్భంలో కేవలం నామకే వాస్తు ఆమెను పిలిచి ఏదో చర్చలు జరిపినట్టుగా కేసీఆర్ జరిపి ఒక ఫోటోలు 2-3 ఫోటోలు బయటకు వదిలేదు అంతే. ఇక మళ్ళీ దాని తర్వాత ఆ సభ నిర్వహించేటువంటి ఆ రోజు కవిత ఫోటోలు ఎక్కడ కనబడలేదు. కవిత ఫోటోలు కనిపించకపోగా కవిత సంబంధించినటువంటి పాట పాడాలి ఈ స్టేజ్ పైన అని చెప్పేసి కళాకారులతో, అంటే కళాకారుల మధ్యలో గొడవ అయిపోయింది. కవిత పాట ఎందుకు పాడాలి, కవిత పాట ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు అని చెప్పేసి కళాకారులు కూడా గొడవ పెట్టుకున్నారు. అంటే ఒక పక్కన ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభలో కవిత యొక్క పాట పాడినా, కవిత యొక్క మాట మాట్లాడినా కానీ పార్టీకి నష్టమే వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భావనతోటి కళాకారులు ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఉన్నారు. అక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రసమై బాలకిషన్ మైకు కల్వకుంట్ల కవిత యొక్క పాట పాడతానంటే చేతులకు వెళ్ళి మైక్ గుంజుకున్నాడు ఇంకో కళాకారులకు వెళ్ళి, ఆ కళాకారులు దగ్గర ఉన్నటువంటి మైకుని. అంటే ఇది అధిష్టానం ఆదేశాల మేరకు మాత్రమే కవిత యొక్క పేరు తీసుకోవట్లేదు, ఆమె బ్యానర్ కట్టలేదు, ఆమె ఫోటో కూడా ఎక్కడ కూడా ఫ్లెక్సీలు పెట్టట్లేదు. ఇది జరుగుతున్నటువంటి పరిణామం. సో మొన్న మీటింగ్ అయిపోయింది. దాని తర్వాత ఏమైంది, నిన్న ఏదో మేడే మీటింగ్ పెడితే ఆ మేడే మీటింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ కూడా ఆమె కేసీఆర్ ఫోటో లేకపోతే ఎక్కడ కూడా ఆ కవిత సభలో లేకపోతే ఇంకా వేరేది నిర్వహించేది కాదు. కానీ చూస్తే ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది. అక్కడ కళాకారులకు సంబంధించినటువంటి దాంట్లో వరంగల్ సభలో
జరిగినటువంటి సన్నివేశం. ఇక్కడ రసమై బాలకిషన్ ఇగో ఈయన కొట్టుకునేటువంటి కథ అయిపోతాను. అగో మైక్ గుంజుకున్నాడు రసమై బాలకిషన్. అంటే కవిత పాట పాడాలని చెప్పేసి మిగతా కొంతమంది కవితకు సంబంధించినటువంటి అభిమానులు అంటే పాడేదే లేదని చెప్పేసి అక్కడ రసమై బాలకిషను మరి ఆయనే మైక్ గుంజుకున్నాడు. అంటే ఆమెకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది మనకు స్పష్టంగానే అర్థమవుతా ఉన్నది. ఇక నిన్న జరిగినటువంటి మేడే వేడుకలు ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా కొంతమంది కళాకారులను వేసుకొని మరో పక్కన కొంతమంది కార్మికులు ఉన్నారు, వాళ్ళందరితో దిగినటువంటి ఫోటో. దీంట్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఫోటో ఉన్నది, అటు తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహం, అలాగే అమరుల స్తూపానికి సంబంధించినటువంటి ఇవి మాత్రమే ఉన్నాయి. అంటే కేసీఆర్ ఫోటోను ఎక్కడ కూడా ఆమె పెట్టేటువంటి పరిస్థితి కనబడతలేదు. అంటే కేసీఆర్ తోటి ఇక విభేదాలు వచ్చినాయి కాబట్టి మరి ఆమె పక్క పార్టీల వైపు చూస్తున్నట్టుగానే అర్థమవుతా ఉన్నది. అంటే కుటుంబంలో ఉన్నటువంటి పార్టీలో కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకటే పార్టీలో ఉండాలనేది ఏమీ లేదు. గతంలో మనం చాలా చూసుకున్నాం. చాలా కుటుంబాలలో వేరు పార్టీల్లో, అన్న ఒక పార్టీలో, చెల్లి ఒక పార్టీలో, తండ్రి ఒక పార్టీలో ఉన్నటువంటి చాలా పార్టీలు ఉన్నాయి. అంతెందుకు పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సొంత చెల్లైనటువంటి షర్మిలేమో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉన్నది, ఆమె ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి షర్మిలేమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షురాలు, మరో పక్కన వైఎస్ జగన్ ఏమో మాజీ ముఖ్యమంత్రి, అలాగే ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆయన ప్రెసిడెంట్. సో ఇట్లాంటివి చాలా నడుస్తూ ఉంటాయి. సో తను కూడా జాగృతికి సంబంధించినటువంటి ఒక సంస్థను నడుపుతూ ఉన్నది. మరో పక్కన గతంలో ఇక్కడ పూల విగ్రహకు సంబంధించినటువంటి సాధారణ దీక్షలో ఇక్కడ కనబడతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ కూడా కనబడట్లేదు. కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలన్నీ వేసుకొని ఆమె మీటింగ్ను పెట్టేటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. గతంలో ఉన్నటువంటి తెలంగాణ అస్తిత్వంపై దాడి చర్చ రౌండ్ టేబుల్ సమావేశంలో గతంలో పెట్టినటువంటి మీటింగ్లేమో కేసీఆర్కి సంబంధించినటువంటి ఫోటో కనబడుతుంది. దాని తర్వాతనేమో నిన్న నిర్వహించేటువంటి ఈ సభలో మాత్రం ఎక్కడ కూడా ఆమె కేసీఆర్ ఫోటో కనబడట్లేదు. అందుకని చెప్పేసి దీంట్లో మనకు ప్రధానంగా అర్థమవుతుంది ఇదే. మొత్తానికైతే కేటీఆర్కు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు తనను కనీసం తన తండ్రి అయినటువంటి కేసీఆర్ దేకట్లేదు, ఏ బాధ్యతలు కూడా అప్పగించట్లేదు, నేను ఎందుకు ఉండాలన్నటువంటి భావనతోటే ఆమె మరి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా కవితకు సంబంధించినటువంటి కవిత వర్గంలో ఉన్నటువంటి చాలామంది వాళ్ళంతా కూడా హరీష్ రావుకు సంబంధించినటువంటి బ్యాచ్లో చేరుతూ ఉన్నారు. ఇగో ఈమె కవితకు సంబంధించినటువంటి ఆ బ్యాచ్లో ఉన్నటువంటి ఆయనే హరీష్ రావుతో నిన్న మొన్న ఆ ఫోటో దిగాది. అంటే మొత్తానికి ఆమె లైన్ ఆమె చూసుకుంటూ ఉంది, ఆమె దారి ఆమె చూసుకుంటుంది కాబట్టి ఆమె వెంబటి ఉన్నటువంటి వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ తోటి ఉండాలని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళు ఒక పక్కన హరీష్ రావుతో ఇంకొక పక్కన కేటీఆర్తో కలుస్తూ ఉన్నారు. ఇప్పుడు చూసినట్టయితే ఇదే ప్రధానమైనటువంటి ఆ చర్చ నడుస్తూ ఉన్నది. ఇక దాంతోపాటు నిన్న కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఆమె చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు పరిపాలించింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా తన తండ్రి అయినటువంటి కేసీఆర్. మరి 10 సంవత్సరాల పరిపాలనలో సామాజిక న్యాయం జరగట్లేదు, కేవలం వచ్చింది సామాజిక తెలంగాణ కాదు, భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది అని చెప్పేసి. మరి ఇప్పుడు ఏమో మరి సామాజిక తెలంగాణ అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు ఇప్పటి వరకు కూడా మీ బీఆర్ఎస్ పార్టీలో మీ కుటుంబ సభ్యులతో పెత్తనం, గతంలో ప్రభుత్వం మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ సంబంధించినటువంటి ఫ్యామిలీదే ఆధిపత్యం నడిచింది. మరి ఆ రోజు మరి సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ అన్నటువంటి అంశాలు గుర్తురానటువంటి కల్వకుంట్ల కవితకు కేవలం ఈరోజు భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు అని చెప్పేసి అన్నదంటే అంటే గతంలో పరిపాలన చేసినటువంటి కేసీఆర్ను తన తండ్రిని ఒక రకంగా విమర్శించినట్టే. అంటే ఒక పక్కన విమర్శల్లో దాడి చేస్తూనే ఆమె పక్కకు తప్పుకోవాలన్నటువంటి ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతా ఉన్నది. చూద్దాం మరి రాజకీయాల్లో అంటే పూర్తిగా ఎవరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో లేడు, ఆయన టీడీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే. ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, మరో పక్కన ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఏదో పార్టీ నుంచి ఇంకో పార్టీ మారినటువంటి వ్యక్తులను తప్పించి మొదటి నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు చివరి వరకు మరి ఒకటే పార్టీలో ఉన్నటువంటి నేతలు చాలా తక్కువ మంది ఉంటారు. దాంట్లో భాగంగా కల్వకుంట్ల కవిత పార్టీ
పెట్టాలన్నటువంటి ఉద్దేశం ఉన్నదా, లేకపోతే ఆమె బీజేపీ పార్టీ పోతుందా, కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందా అనేది తర్వాత విషయం. కానీ ఆమె మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీతోటి తెగతెంపులు తెంపుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఉంది. ఒక పక్కన తండ్రి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, మరో పక్కన తన ప్రాధాన్యత తగ్గడంతో పాటు మరో పక్కన రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నటువంటి ఆలోచన ఆమె చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసమనే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులని ఎక్కువగా కలవట్లేదు. కేవలం జాగృతి సంబంధించినటువంటి ఆధ్వర్యంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలని ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయట్లేదు. ఇంకొక పక్కన పార్టీలో సైతం కూడా కేవలం తండ్రి కాకుండా ఇంకా మిగతా హరీష్ రావు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సైతం ఆమెకు ఎక్కువగా ఎక్కడ కూడా ఆమెకు మద్దతు పలకట్లేదు, ఎక్కువ ఆమె పేరు తీయట్లేదు, ఎక్కువ మర్యాద కూడా ఇవ్వట్లేదు. లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత తన ప్రాధాన్యత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో తగ్గిందన్నటువంటి భావనతోటి ఆమె బయటికి వెళ్ళన్నటువంటి ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నట్టుగానైతే అర్థమవుతుంది. చూద్దాం మరి ఆమె యొక్క వేరే పార్టీలోకి వెళ్తుందా, లేకపోతే తన తండ్రి ఇంకేమైనా బుజ్జగిస్తాడా, లేకపోతే ఆమెను మొత్తానికే పార్టీ నుంచి దూరం చేస్తేనే ఇంకా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచన చేసి ఆమెను పూర్తిగా సైడ్ చేస్తాడా కేసీఆర్, ఆమె కంటే ముందే ఆమె నిర్ణయానికంటే ముందే కేసీఆర్ ఆమెను ఏమైనా పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాడా లేదనేది అతి కొద్ది రోజుల్లో వెయిట్ చేస్తే మనకి అర్థమవుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.